జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశాడు. వాళ్ళు పట్టం కట్టారు, మీరు ఉరితాడేశారు. విధేయతకు పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కొలికలపూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా. పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. మరి జనసేన పార్టీలో విధేయత చూపిస్తే కనీసం మా టికెట్లు కాదు కదా, మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు? మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం? మాలాంటి వాళ్ళందరితో, కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం? పొద్దంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలంట. ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా. ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా. అంటే 2024 తర్వాత 29, 34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? బతకాలా? మీరు చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులు అందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలి. అంటే ఒక నియోజకవర్గంలో 21, 22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3, 4 అవుతాయి. ఆ 3, 4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3, 4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు? ఇస్తారా? అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవుదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవెరని చూసుకున్నా, ఒక ఉద్యమకారుని చూసుకున్నా, మీరు నిలబడతారని, మీరు ఇలా నట్టేయటం ముంచేస్తారని మా కళ్ళలో కూడా ఊహించాం. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారని, మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట
మీరు విశ్లేషణ చెయ్యండి, విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటాను. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్న లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. సార్, ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే పవన్ ఎలా చేశారంటే ప్యాకేజీకి అమ్ముడుపోయారని మీరు అంటున్నారా? తెలుస్తాయి, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాను. మీకు అన్ని ఆధారాలే బయట పెడతారు. అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజు కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతారు. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా, మెయిల్ ద్వారా పంపించారు? నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా? జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది. నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలను చెప్తా. అన్ని 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజులు తెలుస్తాయి. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తారని చెప్పి కూడా ఒక సమాచారం. తప్పే ఉంది, వేయకూడదా? అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారు. అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? సార్, పోతుని మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికేమని మొన్న మీరు కామెంట్ చేస్తారు. ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా? మంచి ప్రశ్న అడిగారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు. కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంకు మనకి రాదు. ఓటు బ్యాంకు మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయనే పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలనే ఒక కుట్రకి తెరలేపారు. అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు. స్వయంగా ఆయన నోటితో చెప్పినప్పుడు 2023 మార్చి 11 అనుకుంటా ఆ రోజున ఆయన నోటితో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాల, ఒక్క నాయకుడికి తప్పించి. ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు. బీసీలందరూ బయటకు వస్తారు, గట్టిగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి
రాజకీయంగా లబ్ధి పొందాలి, దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది. ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు. దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి. ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా, ఇది కూడా పచ్చి అబద్ధం. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు. ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ అంటే టీ టైం శ్రీనివాస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం. మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈ రోజున పిఠాపురం వెళ్ళి మనం గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సాయంత్రం మళ్ళీ మా చంద్రబాబు గారు చెప్పచ్చు, రోజు మేము ఇద్దరం పక్కనే కూర్చునే వాళ్ళం ప్రతి మీటింగ్లో కూడా. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మహేష్ గారు నాకే ఇంట్రెస్ట్ లేదు అందుకే పోటీ చేయలేదని కూడా చెప్పిస్తారు. సాయంత్రం నుంచి ఈ మాట కూడా చెప్పిస్తారు. రమణ గారు వినొచ్చు, సాయంత్రం ఈ మాట కూడా వినొచ్చు. అసలు అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం? ఆలోచించండి. అట్లాగనే మీకు భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇవాళ లేదనుకోండి, నాకు ఇవాళ లేదు. గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది? భీమవరంలో ఉన్నది 2 పార్టీలే కదా, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ. లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మతలబ్ ఏంటి? పోనీ అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చంద్రబాబుకు సీటు కేటాయించచ్చు కదా. కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ పోనీ గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదెండ్ల మనోహరే ఉన్నారా? అక్కడ ఒక కాపు కానీ, ఒక బీసీ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ జనసేన పార్టీలు ఎవరు పనికిరాలేదా? ఇది ఎక్కడ సామాజిక న్యాయం? విజయవాడ వెస్ట్లో బీసీలు, ముస్లింలు, ఇతర వర్గాలు త్యాగం చేస్తే అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే మేమే త్యాగాలు చేయాలి, మా బీసీలే త్యాగం చేయాలి. దీన్ని పొత్తు ధర్మం అనాలి, అంతేనా? ఇది పోనీ న్యాయమేనా? చెప్పండి, ఇది న్యాయమేనా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంకో మాట, మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే కావాలని ఒక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని, 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడ హర్షించాలా, మద్దతు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ గారిని
తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? మీరు అడ్డుకోగలరా? ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా? అవగాహన లేకుండా జరుగుతుందా? మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా? మోసం చేస్తున్నట్లు కాదా? ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా, మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా? మీరు చెప్పండి. పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా. విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు. ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా. మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకొని ప్లస్లో ఉన్న స్థానాన్ని మీరు ఎందుకు వదులుకున్నారు? విజయవాడ వెస్ట్ సీట్ని నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించేవాళ్ళు అయితే మీరు తెనాలినే త్యాగం చేయొచ్చుగా, తెనాలి త్యాగం చేయొచ్చుగా. త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా? ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా? పోనీ పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తందారులకో క్యాపిటలిస్టులకో కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకో లేకపోతే ముస్లింలకో లేకపోతే సోము వీర్రాజు గారు లాంటి మా పెద్దన్న లాంటి వాళ్ళకో ఇస్తే నేను పూర్తిగా సహకరించేవాడిని. పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా? కసాయి వాడి కన్నా ఎక్కడైనా కనికరం ఉంటుంది, కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన, మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయతతో నిబద్ధతతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే. మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే. మమ్మల్ని అంటే నన్ను ఒక్కడిని కాదు, చాలామంది నాయకులు మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తాము? ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? 21 మంది అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని? 7, 8
జనసేన పార్టీ ఆ 21లో ఒక పార్లమెంట్, మిగతా అన్నీ కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినాయే కదా. ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా? మీతో ఉంటారా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా? చేసేవాళ్ళు. కానీ మీరు సీట్ ఇచ్చింది ఎవరికి? సీటు కేటాయింపులో మీరు మద్దతు ఇచ్చింది ఎవరికి? స్వయంగా మీ తల్లి గారిని దూషించిన ఛానల్కి, పెట్టుబడులు సమకూర్చిన సుజనా చౌదరి గారికి. ఈ మాట నేను చెప్పరా, మీరే ట్విట్టర్ వేదికగా చెప్పారు. ట్విట్టర్ వేదికగా మీరే చెప్పారు. రాష్ట్రంలో పద్మశాలీలకి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ఎందుకు సీటు కేటాయించాలా? మంగళగిరి స్థానం తీసుకున్నారు కదా, మరొక దగ్గర కేటాయిస్తే బాగుండేది కదా. మరి ఇంకెవరికి ఎక్కడ పద్మశాలీలకి ఒక్క సీటు కూడా పొత్తు ధర్మం అంటారా? ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా, చాలా గట్టిగా మాట్లాడారు. ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు. దీని పొత్తు ధర్మం అంటారు. ఎక్కడైనా దీని పొత్తు ధర్మం అంటారా? చెప్పండి, ఎక్కడైనా పొత్తు ధర్మం అంటారా దీన్ని? చెప్పండి. నాదెండ్ల మనోహర్ గారు అనే ఒక వ్యక్తికి జనసేన పార్టీ బస్సునిచ్చారు. ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే. ఈ 5 ఏళ్లలో జనసేన పార్టీ బస్సుని పెద్ద కొండ గుద్ది ముక్కలు చేశాడు. ఆయన ముక్కలు చేశాడు. ఆ బస్సుని ముక్కలు చేస్తే నష్టపోయింది మేమేగా. జనసేన పార్టీ బస్సుని ఘోరంగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ కాదా? కాదా? 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో పార్టీని ఎందుకు మనం నిర్మాణం చేయలేకపోయాం? 7 జిల్లాల్లో పార్టీ అసలు ఎందుకు నిర్మాణం కాలా? ఏమన్నంటే కేడర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే చెల్లిపోతుంది మీకు. సీటు ఎందుకు వదిలేసుకున్నాం? అక్కడ నాగబాబు గారు పోటీ చేస్తారని ఎవరు అందరూ మాట్లాడుకున్నారు. నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా. మరి అంత అర్జెంటుగా ఎందుకు అనకాపల్లి సీటును వదిలేసుకున్నాం? అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా, దాని వెనకాల మతలబ్ ఏంటి? నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతలబ్ ఏంటి? వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ. ఆ ప్రాంతంలో ఒక నేత, అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు, కొంత డబ్బు వసూలు చేశారు. వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు. దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించారు. గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని. ఇవాళ మీరు నాగబాబుని వదులుకున్నారు. ముఖ్యమంత్రి గారి కుమారుడు అట్లాంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ 5 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీని నిర్మాణం చేయలేకపోతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా? అట్లాంటి వ్యక్తికి జనసేన పార్టీ అనే
బస్సుని స్టీరింగ్ని చేతిలో పెట్టి మొత్తం జనసేన పార్టీ జీవితాన్నే సర్వనాశనం చేయడం కావాలని చేయడమా, లేకపోతే తెలియక చేయడమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నడుస్తున్నందుకు, మేము అమాయకులు అయినందుకు మీరు ఎట్లాంటి పనులు చేస్తారా? ఏ రోజైనా నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల నుంచి పట్టుమని 10 మందిని పార్టీ కార్యాలయానికి తెచ్చారా? స్థానిక సంస్థల ఎన్నికలు చేశారా? తెనాల్లో తెచ్చారా? కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు చేశారా? నాయకత్వాన్ని తెనాల్లో ఎక్కడైనా బలపరిచారా?